Hydrocarbons. Hydrocarbon contains only carbon and hydrogen. So hydrocarbons ni మనం saturated hydrocarbons, unsaturated hydrocarbons అని కూడా అంటాం. So saturated hydrocarbons are alkanes. Unsaturated hydrocarbons are alkenes and alkanes. Now fastly. Alkanes general formula CnH2n plus 2. Alkenes general formula CnH2n. Alkynes general formula CnH2n minus 2. నార్మల్గా ఆల్కేన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ స్టార్టింగ్ విత్ మీథేన్. ఫస్ట్ కార్బన్ ఒక కార్బన్ ఉంటే మీత్, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్. ఎన్ని ఆల్కేన్స్ అయినా ఆల్కీన్స్ అయినా ఆల్కైన్స్ హైడ్రోకార్బన్స్ అయినా వాటిలో ఒక కార్బన్ ఉంటే మీత్, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే హెక్స్, అట్లా వెళ్తాం అనమాట. సో బట్ ఆల్కేన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్కి మీథేన్ ఒక కార్బన్ ఉన్న కాంపౌండ్, ఫస్ట్ కాంపౌండ్ మీథేన్ అని వస్తుంది, ఏన్ వస్తుంది లాస్ట్లో. 2 కార్బన్స్ ఉంటే ఈథేన్, 3 కార్బన్స్ ఉంటే ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నొనేన్, డెకేన్. ఓకే. ఆల్కీన్స్. ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా CnH2n. ఎగ్జాంపుల్స్ ఆర్ ఆల్కీన్స్ కదా, లాస్ట్లో ఈన్ వస్తుంది. ఫస్ట్ ఒక్క కార్బన్, ఇది ఆల్కీన్స్లో మనం డబల్ బాండ్ ఫైండ్ అవుట్ చేస్తాం. డబల్ బాండ్ కనిపిస్తుంది. ఆల్కైన్స్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. డబల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్, ఆ హైడ్రోకార్బన్స్లో ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్, సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్స్. ఓకే. మీథేన్ ఉండదు ఆల్కీన్స్లో. సో స్టార్టింగ్ విత్ ఈథీన్. ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, పెంటీన్, హెక్సీన్, హెప్టీన్, ఆక్టీన్, నొనీన్, డెకీన్. ఓకే. సో ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? నార్మల్గా మనకు జనరల్ ఫార్ములా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కిన్స్ తీసుకోండి. CnH2n. n ఈజ్ ఈక్వల్ టు 1 వేస్తే C2 వచ్చి n ఈజ్ ఈక్వల్ టు 2 వేయండి. ఆల్కిన్స్ కదా. n ఈజ్ ఈక్వల్ టు 2 వేస్తే C2. ఇక్కడ కూడా 2 వేసేయండి. 2 × 2 4 H4. n ఈజ్ ఈక్వల్ టు 3 అయితే C3. 2 3s are 6 H6. n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు C4. 2 × 4 8 H8. n ఈజ్ ఈక్వల్ టు 5 C5. 2 × 5 H10. సో ఇలా జనరల్ ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ 2 3 4 5 వేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇలా 10 ఆల్కీన్స్ని మనం రాసుకోవచ్చు. ఆల్కేన్స్ సేమ్ జనరల్ ఫార్ములా CnH2n minus 2. n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 4 అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ ఏమవుతుంది నేమింగు? ఆల్కీన్స్లో అయితే ఈన్ వస్తుంది కదా లాస్ట్. ఆల్కైన్స్లో అయితే ఇథైన్, ప్రొపైన్, బ్యూటైన్, పెంటైన్, హెక్సైన్, హెప్టైన్, లైక్ దట్. ఐన్ అనేది వస్తుంది.